హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో అందరికీ తెలుసు, కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్క్ జరుగుతున్నాయి. నిన్న ఆల్రెడీ 2 కంప్లీట్ అయినాయి. అండ్ ఈరోజు పొద్దున్న నుంచి అంటే లైవ్ ప్లస్ మన ఎపిసోడ్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. లైవ్లో ఏముంది, ఎపిసోడ్లో ఏం లేదు, ఎపిసోడ్లో ఎంతవరకు చూపించారు అనే దాని గురించి క్లియర్గా, గేమ్స్ గురించి ఎవరెవరు ఎలా ఆడారు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా మీకు చెప్తున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, 2K సబ్స్క్రైబర్స్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, లేదు మీరు పంపించే లైక్స్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మన వీడియోలోకి వెళ్తే, ఈరోజు ఎపిసోడ్లో మార్నింగ్ సాంగ్ వచ్చింది, అందరు డ్యాన్స్ వేసేసారు. నెక్స్ట్ డైరెక్ట్ గేమ్లోకి వచ్చేసారు. సో పెద్ద మా లైవ్లో కూడా మాట్లాడుకునేంతగా కూడా ఏం లేదు. ఏదో నార్మల్గా హరీష్ గారి కెమెరాలతో మాట్లాడుకోవటం, మళ్ళీ మన సంజన గారి కెమెరాలతో మాట్లాడుకోవటం, ఇది ఎక్కువైపోయింది అనమాట. బయట వాళ్ళకి మనం కెమెరా కనపడాలి కదా, సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎపిసోడ్లో కూడా సంజన గారిది చూపించారు, హరీష్ గారిది చూపించలేదు. అండ్ సో అవన్నీ పక్కన పెడితే మనం గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గేమ్ హంగ్రీ హిప్పో అని చెప్పి పెట్టారు. అన్ని టీమ్స్ నీట్గా ఆడుకోవాలి. బాల్ వస్తుంది, ఆ బాల్ హిప్పో సౌండ్ వచ్చినప్పుడల్లా బాల్ ఫీడ్ చేయాలి. అంటే బాల్ వస్తుంది, ఆ బాల్ని హిప్పో నోట్లో వేయాలి. ఇలా ఎవరైతే ఎక్కువ ఫీడ్ చేస్తారో ఆ టీం గెలిచిద్ది అని చెప్పేసి గేమ్. ఈ గేమ్లో ఎక్కడి నుంచి బాల్ వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరు చేతిలో నుంచి ఉంటుందో వాళ్ళు ఆ లైన్ దాటాలి. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటి, బాల్ పట్టుకొని లైన్ దాటిన తర్వాత ఎవరు ఫిజికల్ అవ్వటానికి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు లైన్ దాటితే వాళ్ళకే పాయింట్ అని చెప్పేసి క్లియర్గా నీట్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, బాల్ని హైడ్ చేసుకోవటం, అంటే దుస్తుల్లో బట్టల్లో లోపల టీషర్ట్ లోపల షర్ట్ లోపల పెట్టుకోకుండా ఉండాలి అనేది చెప్పలేదు. నెక్స్ట్ చెప్పారు. సో ఫస్ట్ బాల్ వచ్చేసరికి మన బ్లూ టీమ్ వేశారు. అది కూడా ఎలా, అందరు అటు ఇటు తిరుగుతూ ఉంటే బయట నుంచి బాల్ వచ్చింది, దాన్ని వాళ్ళు తీసుకున్నారు. తనుజాను రీతు ఇద్దరు కలెక్ట్ చేసుకొని వెళ్ళేసి ఫీడ్ చేశారు. అదైతే ఫస్ట్ పాయింట్ బ్లూ టీంకి వచ్చింది. ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ ఏంది, అందరికీ ఒక చోట చూపిస్తున్నారు, ఇక్కడ దొరికింది అంటే ఎక్కడో చోట ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ బిగ్ బాస్ టీం కూడా అదే చేశారు, అక్కడ ఇక్కడ పెట్టేశారు. వీళ్ళేమో బయట నుంచున్నారు. వాళ్ళ ప్లాన్ వాళ్ళకే వ్యతిరేకం అయిపోయింది అనమాట. సో అదే అతి తెలివితేటలు అంటారు వీటినే. నార్మల్గా ఆడితే నార్మల్గానే ఉండేది. అది అయిపోయింది. సెకండ్ అండి, ఇక్కడి నుంచి గేము ఫస్ట్ పాయింట్ పెద్ద ఇదేమనిపించలేదు, కానీ సెకండ్ పాయింట్ నుంచి అంటే సెకండ్ రౌండ్ నుంచి బీభత్సం జరిగింది. ఏం జరిగిందంటే, బాల్ సెకండ్ సౌండ్ వచ్చినప్పుడు బాల్ వచ్చేసరికి మన స్టోర్ రూమ్లో ఉంది. అక్కడి నుంచి బాల్ ఇమాన్యుయల్ తీసుకున్నాడు. ఇమాన్యుయల్ ఇచ్చాడండి ఫైట్. అందరిని అంతమందిని కూడా నెట్టుకుంటూ, అసలు ఒక ఎలా ఉందంటే, సినిమాలో చూపిస్తారే హీరో కనుక విలన్స్ అందరి మీద పడితే ఢా 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 నెట్టుకుంటూ వెళ్తారే, అట్లా ఉంది. అంత సినిమాటిక్గా అసలు ఈ ఎపిసోడ్ మొత్తం హీరో మన ఇమాన్యుయల్ దిమ్మ తిరిగేలాగా ఇచ్చాడు కౌంటర్ వాళ్ళకి భయంకరంగా. అసలు ఇమాన్యుయల్ ఇలా ఆడతాడా, ఇంత స్ట్రెంగ్త్ ఉందా అని అనిపించింది. లావుగా, ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు లేదా కొంచెం స్టార్ట్గా ఉన్న వాళ్ళు అది ఎంత పవర్ ఉండదు అనుకున్నాం. కానీ ఇమాన్యుయల్ భయ్య సూపర్, అసలు భయంకరంగా ఆడారు, బీభత్సంగా ఆడారు. సో అలా పట్టుకొని బాల్ పట్టుకొని వస్తుంటే వీళ్ళందరూ అపోజ్ చేశారు, అదే పట్టుకోపోయారు. అప్పటికి చివరిదకి బాల్ టీషర్ట్లో పెట్టుకొని తీసుకొచ్చి వేసేసాడు. సో ఇక్కడ ఏం చేశాడంటే, బాల్ తన దగ్గరే ఉంది కాబట్టి లైన్ టచ్ చేయగానే ఓకే పాయింట్ ఇచ్చేశారు. థర్డ్ వచ్చేసరికి ఈ హరీష్ గారు నేను ఆడలేను అనేసరికి బిగ్ బాస్ పర్మిషన్ ఇస్తే శ్రీజని బ్లూ టీమ్కి వేసుకున్నారు. ఇక్కడి నుంచి గేమ్ అంతా ఇంకా తిరిగిపోయింది. గేమ్ అంతా గొడవలు, మాటలు, ఇదే గోల. శ్రీజ వస్తే అంతే కదండి,
పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది, తన మాటే నెగ్గాలి, తనే నెగ్గాలి అన్నట్టు చూస్తుంది. సో అవన్నీ పక్కన పెడితే గేమ్ గురించి మాట్లాడుకుందాం. గేమ్లో వచ్చారు అందరూ అంతలావును కష్టపడుతుంటే చివరి బాల్ అటు నెట్టుకొని ఇటు నెట్టుకొని లైన్ దాకా వస్తే నేను పెట్టాను, పట్టుకొని పెట్టాను సంచాలక్ అని అంటే ఏంది బాల్ ఎక్కడైనా ఉండి నువ్వు ఎంత పడుకున్నావో అంత కాలు ఇట్లా చాపి పెట్టేస్తే పాయింట్ ఇస్తారా? తెలివి అదే చెప్తా, అతి తెలివితేటలు. బాల్ వెళ్ళాలి అని అన్నప్పుడు బాల్ పట్టుకొని ఇస్తే ఇక్కడ సంచాలక్ కూడా మిస్టేక్ చేశాడు. బాల్ మొత్తం ఇదే సంచాలక్ ఎందుకు మిస్టేక్ చేశాడంటే అక్కడ వాళ్ళ ఫేవరెట్స్ ఉన్నారు, అండ్ ఇంకోటి అక్కడ అసలు సంచాలకు అక్కడ పాయింట్ గమనించుంటే శ్రీజ ఎవరి టీం దాని ముందే కదా శ్రీజ వాళ్ళ టీం అని చెప్పింది. మరీ అతి ఏది తెలియనట్టే, అంటే నేను సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి అన్నట్టు బిహేవ్ చేశాడు అక్కడ సంచాలక్ బర్నీ గారు. సరే ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత తనకు అర్థమైంది వాళ్ళు అడిగే పాయింట్స్కి అబ్బా రేపు నెగిటివ్ అవుతాను, వీకెండ్లో నన్ను గట్టిగా నెగిటివ్ చేస్తారు అని ఆలోచించుకున్నాడేమో. తర్వాత మళ్ళీ పవన్ని దివ్యాన్ని పిలిచి రూల్స్ అన్నీ బాడీ టచ్ అయి ఉండాలి, ఎంత పర్సంటేజ్ బాడీ ఉంటే అంత లోపలికి వెళ్తే అది ఇస్తాను అది ఇదని ఏదేదో మాట్లాడేశారు అక్కడ. కానీ లైవ్లో ఎంత డిస్కషన్ జరిగిందో, మళ్ళీ తనకి ఎక్కడ నెగిటివ్ అవుతుందో, ఏదన్నా చేస్తే నేను సపోర్ట్ అవుతానేమో అని ఆయన క్యాల్కులేట్. బర్నీ గారు మైండ్ ఎలా ఉంటుందంటే నేను ఇలా చేస్తే జరిగిద్ది, లేదు ఇంకోటి చేస్తే ఇంకోటి ఏమన్నా జరిగిద్దా అనే పాయింట్లో ఎక్కడ ఏదన్నంటే నేను చెప్తా వెయిట్ ఏం వెయిట్ ఆయన ఆలోచించుకుంటున్నాడు మైండ్లో ఏ స్టేట్మెంట్ పాస్ చేయాలి, ఎలా ఫామ్ చేయాలి సెంటెన్స్, ఎలా మనం మాట్లాడితే అవతల వాళ్ళకి నీట్గా ఉంటుంది అని అంటే ఆలోచించుకుంటాడు. మీరు గమనించండి బర్నీ గారిని ఎప్పుడైనా సరే, అంటే లైవ్లో నేను ఫాలో అవుతున్నానండి 24/7. బర్నీ గారు నిన్న మొన్న ఈ గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అక్కడి నుంచి పాజ్ ఇస్తా మాట్లాడుతున్నాను, అంటే మాటకి గ్యాప్ వస్తుంది అనమాట. ఎందుకు ఆలోచించుకొని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక్కొక్క మాట ఏం మాట్లాడితే ఎలా రీచ్ అయ్యిద్ది, ఏం మాట్లాడాలి ఎదుటోళ్ళని బట్టి, అంటే ఎదుట ఇప్పుడు ఎవరుంటే వాళ్ళని బట్టి ఏం మాట్లాడాలి అనే దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు ఆయన. సో అలా బర్నీ గారు పాయింట్ ఇచ్చినప్పుడు క్లియర్గా దేని బేసిస్ మీద ఇచ్చారు అని మన ఇమాన్యుయల్ క్వశ్చన్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు పాయింట్ రెడ్ టీమ్ ఇదే అని, కానీ అక్కడ ఇచ్చేసాం కదా దాన్ని ఎలా అయినా సరే చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ క్లియర్గా మన కళ్యాణ్ చేతుల్లో బాల్ ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు, రీతు ఉంది, వీళ్ళు ముగ్గురు చేతుల్లోనే ఎక్కువ శాతం బాల్ ఉంది. అక్కడ పడిపోయిన తర్వాత ఈ శ్రీజ ఏం చేసింది, అప్పటిదాకా లేదు, అటు నుంచి వెనక నుంచి వచ్చి బాల్ పట్టుకొని కాలు పెట్టేసింది. దానికి పాయింట్ కావాలి అని గొడవ చేశారు. అక్కడ బర్నీ గారు పాస్ చెప్పి పాయింట్ అనౌన్స్ చేస్తున్నట్టయితే ఎవరి చేతిలో బాల్ ఉండేదో క్లియర్గా అర్థమయ్యేది. పాయింట్ అనౌన్స్ చేసి పాస్ అని చెప్తే అందరూ వదిలేస్తారు కదా, పాయింట్ చెప్పేసిన తర్వాత ఇంకెందుకు మనం పోరాడి వేస్ట్ కదా అనుకొని వదిలేస్తారు కదా. అప్పుడు ఇట్లా ఉన్న చేతులు రీతు ఇట్లా పెట్టేసింది, అంటే మొత్తం నా చేతుల్లోనే ఉందని ఎక్స్పోజ్ చేసుకోవటానికి. ఇలానే చేస్తున్నారు వాళ్ళు. ఆ తనుజ అయితే గేమ్ ఆడదు, గేమ్ ఆడకుండా గెలవకపోతే ఏడుస్తా కూర్చుంటారు ఇద్దరు, రీతు తనుజ. గేమ్ ఆడరు, అవతల వాళ్ళు గెలిచారనుకో వీళ్ళు ఏడుస్తా కూర్చుంటారు. వీళ్ళు చేస్తేమో కరెక్ట్, అవతల వాళ్ళు చేస్తేమో ఫౌల్. వీళ్ళు చేసే ఫౌల్స్ ఏం కనపడవు ఎవరికి, వాళ్ళకి అసలు కనపడవు. మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంత ఫౌల్ గేమ్ ఆడారో, ఎంత రెచ్చగొడుతున్నారో అవతల వాళ్ళని. మనకి ఎపిసోడ్లో చూపించట్లేదు, లైవ్లో చూస్తే వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నారు, ఎన్ని మాటలు అంటున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. మాటలు అనేది వాళ్ళే, మళ్ళీ ఫీల్ అయ్యేది వాళ్ళే, మిగతా మనుషులు కదా. వాళ్ళని ఒక్క మాట అన్నా ఓవర్క గట్టిగా పట్టుకోవద్దన్నా. రీతుతో కళ్యాణ్కి ఎంత గొడవైందంటే నిన్న ప్రతి చిన్న పాయింట్లో గొడవే, రీతు గొడవ వేసుకుంటూనే ఉంది. అది ఎపిసోడ్లో మనకు చూపించలేదు, ఓన్లీ గేమే చూపించారు మనకి. సో అలా
సెకండ్ థర్డ్ పాయింట్ వాళ్ళకి బ్లూ టీమ్కి ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ బాల్ వచ్చింది, ఇమాన్యుయల్ పట్టుకొని వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఇంకా ఇది వల్ల కాదు, కళ్యాణ్ ఏమో ఆపేస్తున్నారు. వల్ల కాదని చెప్పి నెట్టుకుంటా వెళ్ళాడయ్యా. అసలు ఎట్లా అంటే నాకు ఒక బుల్డోజర్ కనుక గట్టిగా వెళ్తా ఉంటే ఎదురు ఇంకా పెద్ద బండ్లు ఉండి బుల్డోజర్ నెట్టుకుంటూ వెళ్తా ఉంటే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. అంత బాగా ఆడాడు. అసలు ఈ గేమ్ అంతా మొత్తం ఇమాన్యుయల్ మీదే ఉంది. ప్రతి బాల్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళింది. అందరినీ అక్కడ కార్నర్ నుంచి లైన్ పెట్టేదాకా అందరినీ నెట్టుకుంటా వచ్చి అక్కడ అంత చేస్తే మళ్ళీ పాయింట్ బ్లూ టీమ్కి కావాలంట. అసలు అలా ఎలా ఇస్తారు బ్లూ టీము? శ్రీజ కూడా మాట్లాడటం కూడా ఏదో విధంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుందే కానీ అక్కడ అంత కష్టపడి అంత నెట్టుకుంటా వచ్చి ఎదురు నేను నుంచున్నాను అంటే నిన్ను ఎవరు నుంచోమన్నారు? ఎదురు నుంచోకూడదు కదా. అక్కడ నీ ప్లాన్ ఏంది? శ్రీజ అతి తెలివింది. మనం బాల్ను హోల్డ్ చేసి మనం ముందు నెట్టుకుంటూ వెళ్తారు, నేను లైన్ దాడతాను, నాకు ఇస్తారు పాయింట్ అన్నట్టు క్లియర్గా ఉన్నారు రీతోను శ్రీజ. అట్లా ఎందుకు ఇస్తారు? బాల్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి ఇస్తారు పాయింట్. అండ్ లాస్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ వాళ్ళకి రాగానే ఇక్కడ తనుజ మొదలుపెట్టింది బర్నీ గారి మీద. ఇచ్చుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, ఇంతకుముందు పాయింట్ మీకు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ మాట? అంటే మీకు ఫేవర్ చేస్తే మనుషులు కరెక్ట్, మీకు ఫేవర్ చేయకుండా వేరే వాళ్ళకి ఫేవర్ చేస్తే మనుషులు రాంగ్. ఇది తనుజ. తనకి క్లోజ్గా ఉంటేనే తను వాళ్ళతో మామూలుగా మాట్లాడింది. తనకి ఏ ఫేవర్ చేయకపోతే వాళ్ళు ఎగ్నెస్ట్ అనమాట. వాళ్ళు ఎంత అంటే నీచంగా మాట్లాడుతుంది తనుజ, అంత దారుణంగా మాట్లాడుతుంది. అండ్ అలకలు, ఈ అలకలు కావాలేందిరా బాబు? ప్రతి దానికి ఏడవటమే. మొన్నే కదా నాకు సార్ చెప్పారు, రీతుకి క్లియర్గా చెప్పారు కదా, కొండ నెత్తి మీద పెట్టుకున్నావు దించమ్మా అని. అది క్లియర్గా ఈ వారం కూడా చెప్తారు, తనుజ గారికి చెప్తారు, రీతుకి చెప్తారు. ఇద్దరు గెలవకుండా ఏడవటమే ఇది మొత్తం వీక్ అంతా ఏడవటమే. ఇప్పుడు ఒక గేమ్ పెట్టినప్పుడు గేమ్లో ఫిజికల్ ఉంటుంది. నీకు ఆడటం చేత కాకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. నాకు దెబ్బలు తగులుతాయి అమ్మో అని చెప్తే పక్కకి వెళ్ళిపో. గేమ్ ఆడేటప్పుడు పాస్ అని చెప్పటం ఏంది? పాస్ చెప్పావు, ఎక్కడ చెప్పాలి? ప్రతి చిన్న దాంట్లో నాకు దెబ్బ తగిలింది, అది తగిలింది, నాకు ఇట్లయింది అట్లయింది. దెబ్బలు తగులుతాయి కాదనట్లేదు, జాగ్రత్తగా ఆడుకోవాలి, చూసి జాగ్రత్తగా ఆడుకోవాలి. నువ్వు పోయి వాళ్ళ చేతులు వాళ్ళ మనుషుల కింద చేతులు పెడితే దెబ్బలు తగలకి ఎలా ఉంటుంది? రెండులో ఉన్నాను, ఒక చెయ్యి బాగోలేదున్నా. ఏంది ఇది? ఇట్లా ఉంటారు జనాలు. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది అయిపోయింది. ఇక్కడ 2 పాయింట్స్ అంటే గ్రీన్ టీమ్కి 2 పాయింట్స్ వచ్చినాయి, బ్లూ టీమ్కి 2 పాయింట్స్ వచ్చినాయి, రెడ్ టీమ్కి 2 పాయింట్స్ వచ్చినాయి. ఇంకొకటి ఉంది నెక్స్ట్ బాల్ కోసం ఇక్కడ ఫైట్ అనమాట. ఇక్కడ సంజన గారు నాకు ఏం స్కోప్ దొరకట్లేదు, క్లియర్గా వినండి. సంజన గారు నాకు ఏం స్కోప్ దొరకట్లేదు, నేనేదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కావాలని పాపం సుమన్ని గిచ్చారు. ఎవరికి ఇచ్చితే ఇప్పుడు ఎవరు గేమ్లో ఉన్నారు కాబట్టి ఎవరు దీని గురించి ఆలోచించారు కాబట్టి తన టీంలో ఉన్న సుమన్ గారిని గిచ్చారు. ఆ గిచ్చుడికి సుమన్ గారు కొంచెం రైజ్ అయ్యారు. ఏమని? శ్రీజాని ఎందుకు తీసుకున్నావు, మనం ఓడిపోయాం, నేను సపోర్ట్ చేయను మీకు. అక్కడ ఫస్ట్ నుంచి సంజన గారు ఈమె రెడ్ టీంకే సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని రెడ్ టీం తప్పు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, రెడ్ టీం తప్పే కాదు. కానీ తనుజ గారు, రీతు గారు అదే పాయింట్అవుట్ చేస్తున్నారు. సంజన గారు సపోర్ట్ చేస్తున్నారు, సంజన గారు సపోర్ట్. అక్కడ ఫ్లోరా గారు ఏం చేయట్లేదు కదా. అప్పుడు కూడా వాళ్ళ ఒక్కవేళ అలా ఆలోచించిన ఫ్లోరా గారు సపోర్ట్ లేకుండా వీళ్ళిద్దరే కదా ఆడుతుంది. సంజన గారు ఏదో వాళ్ళ కోసం పట్టుకొని లాగుతున్నారు. అప్పుడు ముగ్గురే కదా ఆడుతుంది ఆ పాయింట్లోకి వచ్చిన. కానీ వీళ్ళు ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే వీళ్ళు ఇంత లావున ఆడి గెలిచి, ఇంత కష్టపడి ఆడి గెలిచిన దానికి కూడా సంజన గారు సపోర్ట్ చేశారు కాబట్టి, నలుగురు అయ్యారు కాబట్టి వాళ్ళు గెలిచారు అని అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీకు హరీష్ గారిని పక్కన పెట్టి శ్రీజ గారిని తీసుకున్నప్పుడు మీకు కూడా స్ట్రాంగ్ అవ్వలేదా? మీ ముగ్గురు స్ట్రాంగ్ ఉన్నారే, అక్కడ ఫ్లోరా గారు ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరే కదా చేస్తుంది. కనీసం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆలోచించుకొని మాట్లాడండి. గెలిచిన దానికి కూడా ఆనందం లేకుండా మీరు మాట్లాడే మాటలకి వాళ్ళకి ఆనందం కాదు,
ఏందిరా ఇది, ఇంత కష్టపడినా ఇంత దారుణంగా ఉంటున్నారు అని ఫీల్ అవుతున్నారు. మీరంటే ఏడుపుతో ఆ ఫీలింగ్స్ అన్నీ అని చెప్పి ఉంటారు. కానీ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు అలా చేయలేకపోతున్నారు కదా. మీరు చేసినంత యాక్టింగ్ వాళ్ళు చేయట్లేదు కదా. ఇక్కడ సంజన గారు ఏం చేశారు, సుమన్ని గిల్లేసి సుమన్తో గొడవ పెట్టుకున్నారు. సుమన్ని గిల్లి సుమన్తో గొడవ పెట్టుకుంటే మీరు నాకు చెప్పారా, నేను సపోర్ట్ అట్టే చేస్తాను. అక్కడ ఫస్ట్ నుంచి క్లియర్గా మీరు అట్టే సపోర్ట్ చేస్తున్నారు, అది అందరికీ అర్థమైంది. సెకండ్ థర్డ్ బాల్ నుంచి అదే చేస్తున్నారు మీరు. సో పాపం రాముని మాట్లాడిస్తుంటే రామునికి సైలెంట్ చేయించారు. అక్కడ ఎంత మాట్లాడినా ఇక్కడ బర్నీ వచ్చి మాట్లాడద్దు, మీరు ఎందుకు మాట్లాడతారు సుమన్ గారు అని చెప్పేసి అక్కడ మనకి కొంచెం బిట్టే చూపించారే కానీ మొత్తం కన్వర్జేషన్ అయితే చూపించిన. కన్వర్జేషన్లో సంజన గారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, కావాలని గొడవ పెట్టుకున్నారు. అక్కడ తన స్కోప్ ఏం కనపడట్లేదు, పొద్దు నుంచి స్కోప్ ఏం రాలేదు. కాబట్టి ఏదో ఒక మన కంటెంట్ ఒకటి ఉండాలి ఎపిసోడ్లో, మన ద్వారా ఒక కంటెంట్ ఉండాలనే దానికోసమే చేస్తున్నారు సంజన గారు. లేకపోతే అక్కడ అంత ఇది కూడా లేదు. అక్కడ ఇదే టాపిక్ ఫ్లోరా గారు సంజన గారు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు లోపల. అది కూడా మనకు ఒక చిన్న బిట్టే చూపిస్తారు, కానీ పూర్తిగా చూస్తే అక్కడ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు మిగతా వాళ్ళ గురించి. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారు, వీళ్ళు ఇంత అని. వాళ్ళు కూడా ఇక్కడ సంజన గారు కూడా కంటెంట్ కోసమే కదా చేస్తుంది. కంటెంట్ ఇస్తేనే కదా ఉండేది. లేకపోతే ఆమె అసలు గేమ్స్ ఆడుతుందా? ఏ గేమ్ ఆడట్లేదు. ఊరికి అన్ని ఫౌల్స్, ఊరికి అన్ని డిస్కషన్స్, తింటాం కూర్చొని. ఆ కుంభకర్ణుడు చెల్లులాగా కూర్చొని తింటా కూర్చుంటుంది. అది తప్పించి ఏం చేస్తున్నారు? గేమ్స్ ఆడట్లేదు. డిస్కషన్స్ అంటే భయంకరంగా ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ తన స్కోప్ లేదు కాబట్టి ఏం చేయాలో, పొద్దున్న నుంచి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ సుమన్ని గిల్లితే కొంచెం కంటెంట్ క్రియేట్ అయింది, గొడవ వచ్చింది అనుకున్నారు. మధ్యలో సుమన్ ఆపేశాడు, రాము ఇన్వాల్వ్ అవన్నీ లేదు. ఆమెకి ఇంకా అంతమటికే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఏం గొడవ జరిగింది. ఆ ఒక్క కంటెంటే దొరికింది, ఇంక లేదు కాబట్టి ఇక నెక్స్ట్ పాయింట్ ఎట్లా ఖచ్చితంగా రెడ్ టీమే గెలిచింది. ఎందుకంటే రెడ్ టీంకి సపోర్ట్ ఉంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇది చేస్తూ ఉన్నారు. అయిపోయింది. లాస్ట్ పాయింట్ రెడ్ టీంకి వచ్చింది. ఇక్కడ సుమన్ బాగా ఆడారు, సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడారు. ఆయనకి కుదిరినంత వాటికి సుమన్ శెట్టి గారు ఆడారు. రాము ఓకే 99% తనకి కుదిరినంత వాటికి 90% బాగా ఆడారు. ఎందుకంటే కింద పట్టుకొని బాల్ లాగటం, పట్టుకోవటం, గట్టిగా లాగేయటం, ఇవన్నీ చేశారు. తనుజ ఓవర్కి వెళ్ళి వెనకాల అక్కడ ఇమాన్యుయల్ పట్టుకోవటం కదా పిచ్చి బాల్ కోసం ట్రై చేసిందా? ట్రై చేయలేదు. పట్టుకోవటం, వాళ్ళని లాగటంలోనే ఉంది. రీతు బాగా ఆడారు, శ్రీజ బాగా ఆడారు, ఇమాన్యుయల్ అందరికన్నా తోపు. ఈ ఎపిసోడ్లో ఇమాన్యుయల్ తోపు. కళ్యాణ్ బాగా ఆడాడు. వీళ్ళు ఇంతమందిని బాగా ఆడిన వాళ్ళు పెట్టుకొని సంజన అసలు ఏం ఆడ వెనకాల ఊరకు నుంచొని ఉంది, వాళ్ళ నీళ్ళ పట్టుకుంటా ఉంది. ఒక్కసారేమో రీతుని గట్టిగా పట్టుకుంటే కళ్యాణ్ వెళ్ళిపోయాడు. లాస్ట్ పాయింట్ కూడా ఇమాన్యుయల్ని గట్టిగా అందరు పట్టుకొని ఉండి అసలు కదలలేకుండా చేస్తే ఇమాన్యుయల్ నెట్టుకుంటే అక్కడ దాకెళ్ళి ఇంకా అక్కడ హోల్డ్ చేస్తే అప్పుడు వచ్చాడు కళ్యాణ్. ఇట్లా పట్టుకొని నెడితే మొత్తం వెళ్ళి అవతల పడ్డారు. అక్కడ శ్రీజ కంటే ముందు మన సుమన్ శెట్టి గారు హిప్పో నోట్లో పడ్డారు, హిప్పో దగ్గర లోపల పడ్డారు. వీళ్ళు కింద పడిన దానికే ఇంత గొడవ చేస్తే మరి సుమన్ గారు ఎంత గొడవ చేయాలి? ఆయనకి తెలుసు బాల్ వాళ్ళ చేతిలో ఉంది, మన చెయ్యి ఉన్నా కానీ బాల్ వాళ్ళ చేతిలో ఉంది అని. అక్కడ సుమన్ గారు అసలు నోరు తెరవాల. ఎందుకు? పాయింట్ వాళ్ళదే, ఫెయిర్ గేమ్, ఎందుకు అనవసరంగా డిస్కషన్ అని చెప్పి సుమన్ గారు స్టాండ్ తీసుకున్నారు. వీళ్ళకి ఏంటంటే మనం గెలవాలి, ఎలా అయినా గెలవాలి, ఇది ఒక్కటే వాళ్ళ గోల్. సో ఈ హిప్పో హ్యాంగరీలో మన రెడ్ టీం గెలిచారు. రెడ్ టీం గెలిచిన తర్వాత కంటెండర్ మన ఇమాన్యుయల్. కంగ్రాచులేషన్స్, సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ అయిన ఇమాన్యుయల్, కంగ్రాచులేషన్స్ అండి, మీరు సూపర్గా ఆడారు. అండ్ నెక్స్ట్ వీక్ కెప్టెన్గా మీరు అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, అట్లానే కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ సో మీరు ఎవరైతే ఉన్నారో నలుగురు నెక్స్ట్ రౌండ్లో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటిల్ ఫీల్డ్ ఎలా అంటే థ్రెడ్స్ మీరు అందరూ చూసుంటారు, థ్రెడ్స్ పెట్టారు, తర్వాత టైర్లు పెట్టారు. అండ్
మనకి ఒక ఇది పెట్టారు, ఇది వుడెన్ది స్టెప్స్ పెట్టారు అనమాట. దాన్ని హడిల్ పెట్టారు, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇది క్లియర్గా నీట్గా సంచాలక్ వాళ్ళు బిగ్ బాస్ చెప్పిన దాన్ని బట్టి సంచాలక్గా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళు క్లియర్గా ఒక్కొక్క రూల్ని 4-5 సార్లు చెప్పారు. క్లియర్గా క్లిస్టల్ క్లియర్గా అందరికి అర్థమైంది అన్నాకనే గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్టింగే మన తనుజాను సుమన్ గారు పంపించారు. యాక్చువల్గా దీనికంటే ముందు ఒకటి చెప్పాలి, బిగ్ బాస్ అందరు ఒక 6 మెంబర్ మీ ఇద్దరు కాకుండా 6 మెంబర్స్ని కంటెండర్స్ అదే ప్లేయర్స్ని 2 జోడీ 3 జోడీలుగా ఇద్దరు చొప్పున 6 సెలెక్ట్ చేసుకోండి. కెప్టెన్సీ కంటెండర్స్ అవడానికి వీళ్ళు టాస్క్లు పెడతాము, వాళ్ళల్లో గెలిచిన వాళ్ళు కంటెండర్స్ అవుతారు అన్నప్పుడు వీళ్ళు పాపం ఎవరికి అన్యాయం జరగకూడదు, అంత కరెక్ట్గా ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఒక వీక్ అన్నట్టు క్యాలిక్యులేషన్స్ భయంకరంగా వేసుకున్నారు. ఇక్కడ ఎంటర్ అవుతాడు మన హీరో ఎవరు, కెప్టెన్ డిమాండ్ పవన్. ఇతనికి అసలు తెలివి ఉందా, బుర్ర పనిచేస్తుందా, ఏమో మాట్లాడుతున్నాడు, ఎక్కడున్నాడు ఏంటి ఏమీ తెలియదు. హచ్చు కుక్క పిల్లలాగా ఒకరి చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. మీకు పాత వీడియో ఓల్డ్ ఒకటి యాడ్ ఉంటుంది, పిల్లోడు వెళ్తూ ఉంటే వెనకాల కుక్క పిల్ల వెళ్తూ ఉంటుంది అనమాట, హచ్ యాడ్. ఆ యాడ్ గుర్తొస్తూ ఉంటుంది అతన్ని చూస్తుంటే. అతను తిరుగుతూ ఉంటాడు చుట్టూరు, వాళ్ళకి ఏం కావాలంటే అది, వాళ్ళు ఏం చెప్తే అది, ఇదే చేస్తూ ఉంటాడు, అంతకుమించి ఏం చేయడు. ఇక్కడ వచ్చి అతని గురించి ఎందుకు వచ్చిందంటే అతను వచ్చాడు కాబట్టి వచ్చింది, లేకపోతే మనకు అసలు ఈ వారం అతని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే నన్ను సెలెక్ట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. అరే బాబు నువ్వు కెప్టెన్వి, అసలు నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తారు? అక్కడ 2 రోజుల నుంచి ఆడి గందరగోళం అయ్యి వాళ్ళు ఉంటే నువ్వు వచ్చి నన్ను సెలెక్ట్ చేయండి అని అడుగుతావు. అసలు ఏమన్నా మినిమం కామన్ సెన్స్ కదా అది. అరే నేను కెప్టెన్ని అంటే 3 రోజుల నుంచి నువ్వు కనపడకపోతే నువ్వు కెప్టెన్ కదా, కెప్టెన్ అన్న వాళ్ళు ఎవరు ఆడనీరు కదా. ఆ బిగ్ బాసే ఒప్పుకోడు ఆ విషయంలో. మళ్ళీ 3rd వీక్ కెప్టెన్ అయితే 4th వీక్లో సపోర్ట్ చేస్తాడంట. నీ కెప్టెన్సీ 2 వారాలే భరించలేకపోయాం, దరిద్రంగా ఉంది. నువ్వు ఇంకా 4th వీక్ 4th కెప్టెన్ కూడా నువ్వే అయ్యి 3rd టైం కూడా నువ్వే అయ్యి ఇంకా 5th వీక్లో ఎవరికి చేస్తావు నువ్వు? అండ్ ఇక్కడ బెదిరిటం, నాకు సపోర్ట్ చేయకపోతే మీకు ఎవరికి సపోర్ట్ చేయను. ఏంది నువ్వు తోపు అనుకుంటున్నావా? నీ గేమ్ కూడా చూసాం, నీకు కండబలం ఉందేమో, బుద్ధి బలం లేదు నీకు. అది నెక్స్ట్ నువ్వు వస్తావు కదా నెక్స్ట్ వీక్లో, అప్పుడు నీ గేమ్ ఏంటనేది అప్పుడు మాట్లాడుకుందాం. ఎంత నువ్వు తోపువో, ఎంత బాగా ఆలోచిస్తావో, ఎంత బాగా ఆడతావో అప్పుడు ఆలోచిద్దాం. సో ఇక్కడ వీళ్ళంతా అదంతా అయిపోయింది, డిస్కషన్ అంతా అయిపోయింది. అది కూడా మనకి చూపించలేదు. ఇద్దరు చొప్పున సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు తనూజ, సుమన్ గారు, రాము, సంజన గారు, రీతు, ఫ్లోరా గారు. ఇక్కడ గేమ్ చూడకముందు ఓకే అని అనిపించింది. గేమ్ చూసిన తర్వాత క్లిస్టల్ క్లియర్గా తనూజ కంటెండర్ అవుతారు. ఎందుకంటే 1 సైడెడ్ అయిపోయింది. తనూజ అటు రీతు, ఇటు వచ్చేసరికి రాము, 1 సైడెడ్. వీళ్ళు ముగ్గురు కన్ఫామ్ అని అనుకున్నాం. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆడుంటే నువ్వు కంటెండర్ అయ్యేదానివి కదా. తనూజ ఫస్ట్ రౌండ్ నిన్నే పంపించారు, నువ్వు ఫౌల్స్ ఆడతావు, మళ్ళీ నీకు సపోర్ట్ చేయాలి. ఎట్లా చేస్తారు? సంచాలక్గా వీళ్ళు చేసుకున్న డెసిషన్ సూపర్. ఇద్దరు ఫౌల్స్ ఆడారు, ఇద్దరు ఎలిమినేట్, అంతే, డిస్క్వాలిఫైడ్. ఇంకా దాంట్లో రెండో మాటే లేదు. ఇక్కడ కళ్యాణ్ కూడా బయాస్గా ఎక్కడా లేడు, మన ఇమాన్యుయల్ కూడా బయాస్డ్గా లేడు. సూపర్ డెసిషన్ తీసుకున్నారు. అక్కడ క్లియర్గా రూల్స్ చెప్పినప్పుడు నువ్వు దాటుకుంటే వెళ్ళాలి, ఒక్కోటి అని చెప్పి దాటుకుంటే వెళ్ళాలి. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళని బ్లేమ్ చేస్తే ఎట్లా కన్సిడర్ చేస్తారు? నువ్వు ఒక స్టెప్ దాటాను అని అన్నప్పుడు 1 నిమిషం వెనక్కి వచ్చి మళ్ళీ స్లోగా వెళ్ళి ఉంటే నువ్వే గెలిచేదాన్ని. కానీ మీరు ముందు మనం పట్టుకోవాలి అనే దాంట్లో ఉన్నారు, కానీ గేమ్ ఎలా ఆడామనే దాంట్లో లేరు కదా. ఇక్కడ మళ్ళీ నెత్తి మీద కుండ తీసుకొచ్చి మళ్ళీ ట్యాప్ పెట్టుకోండి, లేకపోతే వెనకాల ట్యాంక్ తగిలించుకొని ట్యాప్ పెట్టుకోండి. ఎంత ఇదిగా చేస్తున్నారంటే మరీ ఇంత దారుణమా?
సరిగ్గా గేమ్ ఆడి సరిగ్గా డెసిషన్ చెప్పిన వాళ్ళు మీరు తప్పు చేశారని చెప్తే అది తప్పు, మీరు కరెక్ట్ చేశారని మీకు సపోర్ట్ చేస్తే మీకు నచ్చిద్ది. దీనికి బయటికి వెళ్ళిపోయి మైక్ తీసేసి వాష్రూమ్కి వెళ్ళిపోయి డోర్ కొట్టేసి అసలు ఎంత సీన్ క్రియేట్ చేశారో. అంటే ఆమె తప్పు లేదు, వీళ్ళే తప్పు చేశారని క్లియర్గా జనాలకి తెలియాలన్నట్టు చేస్తున్నారు. కానీ అక్కడ అందరికీ తెలుసు మీరు చేసే వ్యవహారం తెలుసు, మీరు చేసే ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారో కూడా తెలుసు. మీరు అంత సీన్ క్రియేట్ చేసి అక్కడ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ కూర్చొని ఆలోచించరా? వాళ్ళు ఆలోచించారు కాబట్టే నీట్గా ఉన్నారు. మీకు ఆలోచన శక్తి లేదు. మీరు గెలవకపోతే ఏడవటం ఇదొక్కటే తెలుసు, లేదా అలగటం, ఇంకేం తెలియదు మీకు. సో నెక్స్ట్ మన సంజన గారు రాము వన్ సైడెడ్. రాము అసలు దూసుకొని వెళ్ళిపోయాడు. ప్రతి గేమ్ అల్లాడిస్తున్నాడు రాము. అండ్ నువ్వు కూడా కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాము. చూద్దాము రేపు ఎలాంటిది ఏంటిది అనే గేమ్స్ ఉంటాయనేది చూద్దాము. సో రాము గెలిచాడు సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ వచ్చేసరికి మన రీతు అను ఫ్లోరా గారు. ఇక్కడ రీతు ఎంత కన్నింగ్ కాకపోతే అందరూ ఎలా ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు కదా. కానీ రీతు కన్నా కొంచెం ఫ్లోరా గారు స్ట్రాంగ్ అని రీతుకు తెలుసు. ఫ్లోరా గారు స్ట్రాంగే, ఆమెను అడ్డుకుంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే వీళ్ళిద్దరు వెయిట్ ప్రకారం వీళ్ళిద్దరూ కొంచెం సన్నగా ఏముంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఫ్లోరా గారు. అక్కడ అడ్డుకోవటానికి ఆమె ఏదో గేమ్ ప్లే చేసుకున్నారు. ఓకే ఫైన్, అది మంచిదే, బాగా తెలివిగా ఆలోచించారు. తను గెలవడానికి ఓకే ఏదైనా చేసుకున్నారు. అక్కడ రీతు గెలిచింది. రీతు కంటెండర్ అయింది. ఇంకా మళ్ళీ ట్యాప్ తిప్పుకున్నారు. ట్యాప్ ట్యాప్ కళ్ళలోంచి నీళ్ళు ట్యాపే. వీళ్ళు గేమ్ ఆడుతున్నారా, ఏడుస్తున్నారా, అసలు ఎందుకున్నారు, ఏంది, నిజం ఏడిపోయింది, అబద్ధం ఏడిపోయింది, ఏం అర్థం కావట్లేదు. ఏదో ఫ్లోరా గారు అన్నారంట, ఆమె బాధలు, ఆమె ఓడిపోయింది కాబట్టి బాధలు ఎన్నో అంటారు. నువ్వు గెలిచావు కదా, నువ్వు ఆమె చెప్పినట్టు చేసావు అని అంటే కానీ ఏడవాలి. ఆమె చేయనప్పుడు నువ్వెందుకు ఏడవాలి? అది క్లియర్ కదా. నీ ప్లాన్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏడవకూడదు. నీ ప్లాన్ కాదు, అలా కన్నింగ్ ఆలోచించావంటే అప్పుడు ఏడవాలి. అయ్యో నాది తెలిసిపోయింది అని అప్పుడు వస్తుంది ఏడుపు. కొంచెం కూడా ఆలోచన ఉండరు, ఏముండరు మీరు. అండ్ ఇతనేమో డెమాన్ పావనేమో ఆమె చుట్టూరు తిరుగుతా ఇది పట్టుకొని ఓదార్చుట, ఏందో జరిగిపోతుంది బిగ్ బాస్ హౌస్లో భయంకరంగా. అది మనకి ఎలా, కానీ బిగ్ బాస్ అంటే లవ్ కాబట్టి చూస్తున్నాం, బిగ్ బాస్ షో అంటే ప్రేమ కాబట్టి చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళ కోసం కాదుగా మనం చూసేది. సో అలా నలుగురు, కళ్యాణ్, ఇమాన్యుయల్, రాము, రీతు, ఈ నలుగురు కంటెండర్స్ అయ్యారు. రేపు వీళ్ళ నలుగురు మధ్యలో కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. ఎవరు గెలుస్తారనే దాని గురించి కామెంట్ చేయండి. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.